హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు ఇంకా మార్నింగే పనులన్నీ చేసేసుకుని బట్టలన్నీ కూడా బాగా వాష్ చేసి ఆరేసేసుకుని ఇంకా చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్కి బయలుదేరుతున్నాము. అండ్ ఇంకా ఎన్ని బట్టలు ఉతికాము ఈరోజు. నాకు రాము గారు కూడా హెల్ప్ చేశారండి. ఇంకా పనులన్నీ అయిపోయాక ఇంక మేమైతే రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు నేను వీడియో మొత్తం ఫుల్గా చూస్తే తెలుస్తుంది. అయితే నా వీడియో మొత్తం ఫుల్గా చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ నా వీడియో ఎట్లుంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకైతే ఇప్పుడు మేము షాపింగ్కి అనేది బయలుదేరిపోయామండి. రాముగారు పాపం సరుకులు తీసుకురావడానికి బ్యాగ్లని రెడీ చేసుకుని పెట్టుకుంటున్నారు. ఇంకైతే ఇప్పుడు మేము ఇంట్లో కొన్ని సరుకులు అయితే అయిపోయినాయండి. కిరాణా ఐటమ్స్ అన్ని తెచ్చుకోవడానికి మేము బయటకు అనేది వెళ్ళటం జరుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్పి మీరు కూడా చూడండి. నువ్వు అలా సీరియస్గా చూస్తున్నావు, ఎందుకు ఇందులో పడతావు? నట్టుకోవాలి మరి. స్టార్ట్. ఇంకైతే మేము వచ్చేసామండి. తణుకులో ఉన్న డీమార్ట్కి అనేది మేము రావడం జరిగింది. అంటే నేను లోపలికైతే వచ్చాను, సగం షాపింగ్ అయిపోయింది. అప్పుడు సడన్గా గుర్తొచ్చింది, అయ్యో నేను వీడియో తీసుకుంటూ మర్చిపోయానని. సో సగం షాపింగ్ అయిన తర్వాత స్టార్ట్ చేసింది ఇది. అంటే రాము గారికి కొన్ని టీషర్ట్స్ అండ్ షార్ట్స్ తీసుకున్నా. అండ్ ఇంట్లో కిరాణా సామానం కావాలంటే వాటిని కూడా తీసుకున్నా. ఇప్పుడు ఇంకా సెకండ్ ఫ్లోర్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీరు కూడా చూడండి. అంటే అన్ని చోట్ల డీమార్ట్ ఒకేలా ఉండదు కదా, ఒక దిక్కున ఒకేలా ఉంటుంది. అంటే స్పేస్ని బట్టి డివైడ్ చేస్తారు కాబట్టి. సో అట్లా నేను సెకండ్ ఫ్లోర్లో ఏమేమి చూసాను అండ్ మీకు ఏమేమి షేర్ చేస్తున్నాను అనేది. ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకి లగేజ్ బ్యాగ్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్, బ్లాంకెట్స్ అండ్ పిల్లోస్, ఇంకా ట్రావెల్ బ్యాగ్స్, ఇంకా వాటర్ బాటిల్స్, ఇలా స్టీల్ ఐటమ్స్, ఇంకా ఆల్మోస్ట్ ఇంక దీంతోనే ఫ్లోర్తోనే లాస్ట్ కాబట్టి ఇంకా అన్నీ ఇక్కడే అరేంజ్ చేసి పెట్టడం జరిగింది. అండ్ ఇంక ఇక్కడ నాకు బాగా నచ్చినవి ఏంటంటే ప్రతిసారి వెళ్ళినా కానీ ఈసారి కొంచెం రీజనబుల్ కాస్ట్లు ఉన్నాయి. అండ్ మళ్ళీ కిచెన్ ఐటమ్స్లో మనకి ఈ తవాస్ కానీ, రోటీ పాన్స్ కానీ, నాన్ స్టిక్ పాన్స్ కానీ అవి నాకు చాలా ఎందుకో రీజనబుల్ రేట్స్ అనిపించినాయి. చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి అనిపించింది. అండ్ వాటి క్వాలిటీ అండ్ క్వాంటిటీ వైజ్ వండుకునేది ఎక్కువ పెద్ద సైజులా అనిపించింది. చాలా చాలా బాగా నచ్చినాయి. కానీ నేను అనుకున్నదోట అయ్యిందోట అంటారు కదా, అట్లా చేయకుండా ఏ పని మీద అయితే వెళ్ళానో అవే ఫినిష్ చేసుకొని రావడం జరిగింది. అంటే ఎక్కువ షాపింగ్ అనేది ఏం చేయలేదు, జస్ట్ అట్లా లుక్ వేసి వచ్చాను అంతే అండి. అండ్ ఇక్కడ ఈ బ్యాగ్స్ బాగా నచ్చినాయి. ఒకటి తీసుకుంటాడంటే రాముగారు నన్ను కింద నుంచి పైదా చూసారు, ఇప్పుడు కొన్నవి సరిపోవా ఇంకా ఎందుకన్నట్టు. ఈ మగవాళ్ళతో షాపింగ్ అంటే అంత ఈజీ కాదండి. వాళ్ళు ఏమి కొనుక్కోనవరు, మనం తీసుకుంటామన్నా ఒప్పుకోరు. అంటే ఎందుకు ఉన్నాయి కదా అని మనకి ఎన్ని ఉన్నా కానీ ఇంకా కావాలనిపిస్తుంది. లాస్ట్ టైం ఈ టైప్ బ్యాగ్ తీసుకున్నానండి నేను. కాకపోతే అన్ఫార్చునేట్లీ మేము బైక్ జర్నీలో ఇక్కడ నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు సైలెన్సర్కి తాకి అది చిన్న హోల్ పడిపోయింది. నాకు ఎందుకో డౌట్ వచ్చింది జర్నీకి చేస్తున్నప్పుడు, ఎందుకో డ్యామేజ్ అవుతుంది, ఏమన్నా హీట్కి అది మెల్ట్ అయిపోతుందా ఏంటి అని సడన్గా బైక్ ఆఫ్ చేసి చూస్తే నిజంగానే అట్లా అయింది. సో బైక్ జర్నీ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వెళ్తే బెస్ట్ అని నాకు అనిపించింది. అంటే ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు ఫ్రంట్ కానీ మన ఒళ్ళో కానీ క్యారీ చేయడం బెస్ట్. అంటే పక్కన తగిలిస్తే అది సైలెన్సర్ హీట్కి ఖరాబ్ అయ్యి నేను చాలా సిచ్యువేషన్స్ ఎదుటి వాళ్ళకి జరిగినవి చూశాను. మొత్తం లోపలంతా కాలి బూడిదైపోవడం అట్లా. సో నాకు దేవుని దయ వల్ల అట్లా ఏం జరగలేదు.
అండ్ నాకు ఇక్కడ వచ్చేసి ఇవి చాలా చాలా బాగా నచ్చినాయి అండి. ఇవి సెరామిక్ కోట్తో వచ్చి నాన్ స్టిక్ తవాస్. అండ్ నాకు ఇవి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అనిపించినాయి. బట్ నేను అమౌంట్ తక్కువ తీసుకెళ్ళాను, ప్లస్ ఓన్లీ కిరాణా ఐటమ్స్కే కాబట్టి ఇవేం నేను జస్ట్ అట్లా చూసాను అంతే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అన్నట్టు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఈ గ్రీన్ కలర్ది కూడా నాకు దాని మీద చిన్న చిన్న డాట్స్ వచ్చి నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. మేబీ మీకు దగ్గరలో ఏమన్నా తణుకు డీమార్ట్ అవైలబుల్ ఉంటే కనుక మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోండి. నిజంగా చాలా రీజనబుల్ అనిపించింది. అంటే బయట షాప్స్లో కన్నా ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది నాకు. బట్ క్వాలిటీ విషయానికి వస్తే అండ్ మనం కుక్ చేసుకునేది ఏదైనా కానీ మంచిగా, ఇప్పుడు నేను వీడియోస్ చేసుకునేదానికి ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే కనుక వాళ్ళకి కుకింగ్ వీడియోస్ ఎక్కువ చేసే వాళ్ళకి ఇవి బాగుంటాయి కదా. అంటే వీడియో పర్పస్కి అవి ఇంప్రెషన్ లుక్ బాగుంటుంది కదా కుక్ చేసే విధానాన్ని బట్టి. సో అట్లా ఇంక ఈ నాన్ స్టిక్వి ఇవన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చినాయి అండి నాకు. నిజంగా నేను అనుకునే కొంచెం వీటిని కూడా ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటే బాగుండు అనిపించేసి. నిజంగా ఇక్కడ నాకు ఒక చిన్నది బాండి ఈ బ్లూ కలర్ చూడండి లక్స్ గ్రీన్ టైప్ది, నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి 179 రూపీస్ ఏమో పడింది. నిజంగా నాకు ఇది ఎంత బాగా నచ్చిందో. నేను రాముగారిని అడిగాను తీసుకుంటానంటే ఆయన ఇప్పుడు కాదులే తర్వాత అన్నట్టు చూసారు. ఓకేలా అని చెప్పేసి నేను అది అక్కడ పెట్టేసి వచ్చాను. అండ్ రాముగారు మాత్రం ఇది పట్టుకొచ్చి ఇది తీసుకుందాం అన్నారు. మనం నచ్చింది వాళ్ళు తీసుకోరు కానీ వాళ్ళకి నచ్చింది మాత్రం మనం కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళ సెలెక్షన్ కాబట్టి. ఇది ఓన్లీ రోటీ కాల్చుకునేది. లాస్ట్ టైం చపాతీ చేస్తుంటే డైరెక్ట్ స్టవ్ మీద కాలుస్తానంటే నేను వద్దన్నాను, అట్లా చేయకూడదు వద్దంటే అప్పుడు దానికి ఇప్పటికి నేను తీసుకుని నేను దీని మీద రోటీ కాల్చుకుంటానని చెప్పి తీసుకున్నారు. ఓకే తీసుకోలే, నీ షాపింగ్ నీ ఇష్టం అనుకున్నా. దీన్ని ఎక్కడ తీసేసుకుంటాడని రాముగారు కంగారు పడ్డారు. ఎందుకంటే అది గొంత పొంగనాలు అంటారు కదా, అది కుక్ చేసుకునేది. బట్ నాకు అవి ఎట్లా వేస్తారో కూడా తెలియనప్పుడు తీసుకునేందుకు ఇంట్లో వేస్ట్గా పెట్టడం అన్నట్టు. అండ్ నాకు ఈ బ్రెడ్ రోస్టెడ్ కూడా చాలా చాలా బాగా నచ్చింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 129 రూపీస్ ఏమో ఉంది. ఇది కూడా చాలా బాగుంది. రాముగారు అడుగుతున్నారు అది రోటీస్ వేసుకోవడానికి కదా, ఆమ్లెట్ వేసుకోవడానికి, కానీ అది కూడా వేసుకోవచ్చు, బ్రెడ్ కూడా టోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్న. జస్ట్ మీకు ఒకసారి చూపిస్తే మేబీ మీకు ఏమన్నా యూజ్ అయితే దగ్గరలో తణుకుకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి పర్చేస్ చేసుకుంటారనే థాట్తో. అంటే మంచిగా రీజనబుల్ కాస్ట్స్ ఉన్నాయి, ఇంట్లోకి ఎక్కువ యూజ్ అయ్యే ఐటమ్స్ కాబట్టి బాగున్నాయి కాబట్టి అనేది మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. చెప్తే నమ్మరు, నిజంగా ఒక్క హాఫ్ అన్ అవర్ పైన నాకు ఈ సెక్షన్లో అటు ఇటు తిరిగే వాటన్నిటిని చూసి మురిసిపోవడమే జరిగింది. అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని పర్చేస్ చేసుకుంటా, అంటే ప్రత్యేకంగా వాటి కోసం వెళ్ళినప్పుడు తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఈసారి వెళ్ళినప్పుడు నేను కంపల్సరీ వాటిలో నాకు నచ్చినవన్నీ కూడా నేను పర్చేస్ చేసి తెచ్చుకుంటాను. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి చూసిందల్లా కావాలనిపిస్తుంది. బట్ మన బడ్జెట్లో ఎంత కావాలి అంటే అంతే తెచ్చుకోవాలి కాబట్టి ఎక్కువ నేను ఇంప్రెషన్ అయ్యాను తీసుకుందామని. బట్ అంత వద్దులే తగ్గించుకుందామని చెప్పేసి నేను సరే నెక్స్ట్ టైం వీటి కోసం ప్లాన్ చేసుకుని వెళ్దాం అన్నట్టు ఇంకా నేను డ్రాప్ అయ్యి వచ్చాను. కానీ మీకు యూజ్ అవుతుందేమో, ఒక్కరికన్నా యూజ్ అయితే అది బెస్ట్ కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. మరి ఏమంటారు మీరే చెప్పండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆశ ఎక్కువ కానీ వాటిని తీసుకునేదానికి అమౌంట్ తక్కువ అన్నట్టు అట్లా ఉంది నా పరిస్థితి. అండ్ వీటిని అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. అండ్ ఈ బౌల్ చూసాను నేను, నిజంగా ఎంత వెయిట్ ఉందంటే అది పట్టుకొని చూస్తే నేను హ్యాండిల్ చేసేదానికి రాముగారు కూడా ఇచ్చి ఒకసారి దీని వెయిట్ చూడు ఎంత ఉందో అని చెప్పేసి చెప్పాను. నిజంగా ఒక్క బౌలే మ్యాక్సిమం ఒక 1 kg పైన ఉంటుందేమో, అంత థిక్నెస్ ఉంది అండ్ అంత వెయిట్ ఉంది. చాలా చాలా బాగుంది. అండ్ స్టీల్ది అది అండ్ చాలా వెయిట్ ఉంది. ఇంక ఇక్కడ మనకి చీజు తురుము చేసుకుంటాం కదా గ్రేట్ చేసుకునేది, ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఆల్రెడీ చిన్నది ఉంది నాకు, అందుకని ఇది తీసుకోలేదు. ఇంకా అట్లా ఇక్కడ స్టీల్ క్లిప్స్ అనేది చూసాను, బట్టలు అవి ఆరేసుకోవడానికి డాబా మీద గట్ట గాలికి ఎగిరిపోకుండా స్టీల్ మంచిగా అనిపించింది. అండ్ ఇంకా మనం ఇక్కడ చూస్తాం కదా ఫాస్ట్ ఫుడ్ సైడ్ ఇక్కడ బఠానీ అవి గ్రేట్ చేసుకునేది అండ్ చపాతీ కర్ర అదే తీసుకుందామన్నారు రాముగారు. నేను ఆల్రెడీ ఉంది కదా వద్దని చెప్పాను. అండ్ ఈ బౌల్స్ వచ్చేసి బాగా అనిపించింది కాబట్టి బయట ప్లాస్టిక్ వచ్చింది, లోపల స్టీల్ వచ్చింది.
గమ్మున దాని హీట్ అంత వేసినా కానీ మళ్ళీ అది అంత బాగోదేమో అని చెప్పేసి నేను ప్లాస్టిక్ తీసుకోలేదు. రాముగారు మంచిగా ఇంజనీరింగ్ చెకింగ్ చేస్తున్నట్టు చేస్తున్నారు. అండ్ ఇక్కడ నాకు ఈ స్పూన్స్ కూడా నచ్చినాయి. నాన్ స్టిక్ సెరామిక్ స్పూన్స్ అవి, అంటే కుకింగ్ చేసే వాళ్ళకి మంచిగా ఉంటాయి కదా. బట్ నేను తీసుకోలేదండి, ఎందుకంటే నావన్నీ స్టీల్ మామూలు సేవండివి. నేను ఆల్మోస్ట్ వాటిలోనే కుక్ చేస్తాను. నాన్ స్టిక్వి తీసుకున్నప్పుడు వాటిని కూడా కొందాం. అసలు నేను ఈ చిన్న బాండి చుట్టూతోనే తిరిగాను ఒక 10 minutes 20 minutes అని చెప్పొచ్చు. అంత బాగా నచ్చింది. ఆల్రెడీ ఉన్నాయి నాకు 2-3, ఈ టైప్ లేవు. స్టీల్ది ఒకటి, సేవండిది ఒకటి ఉంది. సో ఇది నాన్ స్టిక్ది బాగుంది కదా అని చెప్పి చూశాను. ఇంక ఇవి కూడా బాగా నచ్చినాయి నాకు, ఎందుకంటే కుక్కర్ వైజ్ నాన్ స్టిక్ కుక్కర్స్ మోడల్స్లో ఇది బాగుంది. అండ్ నాన్ స్టిక్ కోటింగ్ వచ్చింది. మేబీ ఇది సిల్వర్ అనుకుంటా, సేవండి అంటారు కదా ఆ టైప్ అనుకుంటా. ఇది కూడా బాగా నచ్చింది నాకు. ఈసారి వెళ్ళినప్పుడు ఒకటి వేసుకుందాం అని చెప్పేసి ఇంకట్లా వీడియో అనేది జస్ట్ షూట్ చేసుకున్నాను. ఇక్కడేమో తీసుకున్నారు రాము గారు రోటీకి కాల్చుకునేది ఒకటి. నాకు ఈ స్టవ్ చూస్తే ఇప్పుడు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ గ్యాస్ స్టవ్ వేస్తున్నారు కదా, అది గుర్తొచ్చింది. వాళ్ళు కూడా చాలా చిన్న స్టవ్, అంటే మేబీ ఈ సైజే ఉంటుందేమో అనిపించింది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి స్టీల్ టైప్ ఉంది, సిల్వర్ బాండి అనుకుంటా. ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా వెయిట్ కూడా చాలా ఉంది, థిక్నెస్ ఉంది. నిజంగా ఇది కూడా బాగా అనిపించింది. జస్ట్ అట్లా లుక్ చేసి మీకు చూపిస్తున్నాను. మేబీ ఎవరికైనా యూజ్ అయితే వచ్చి తీసుకుంటారనే థాట్తో. అంటే ఒక్కొక్కరికి తెలియదు కదా ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే, అందరూ వెళ్ళే వాళ్ళు ఉండరు డీమార్ట్కి. ఇంకా డీమార్ట్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇది అనేది వీడియో అనేది షూట్ చేసి పెడుతున్నాను. అండ్ ఇక్కడ ఈ బాక్స్ చూసాను, దీన్ని ఊపితే లోపల ఏదో సౌండ్ వచ్చింది. ఇందులో ఇంక వేరే చిన్న టైప్ బాక్స్ ఏమన్నా ఉందా ఏంటి అని చెప్పేసి నేను ఓపెన్ చేసి చూస్తే ఆ క్లిప్ ఉంది కదా, నేను ఓపెన్ చేస్తున్నాను కదా, అది ఎక్స్ట్రా క్లిప్ అనేది ఇచ్చారు. అంటే మేబీ ఒకటి పోతే ఇంకోటి పెట్టుకోవడానికి అనుకుంటా. అండ్ ఇంక బాక్స్ కూడా స్టీల్ బాక్స్ బాగుంది. పిల్లలకి స్కూల్ పిల్లలకి బాక్స్ స్నాక్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఏదైనా కర్రీ బాక్స్ టైప్ బాగుంటుంది. అండ్ ఇంక సిల్వర్ ఇది కూడా బాగుంది. ఇది ఒకటి తీసుకుందాం అన్నాను, ఇప్పుడు వద్దులే. అంటే ఇప్పుడు రాముగారు వాళ్ళ అక్క వాళ్ళది గృహప్రవేశం ఉంది, వాళ్ళకి గిన్నెమో కొని పెట్టాలంట. సో ఇక్కడ తీసేసుకుందామంటే ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి అన్నారు. ఓకేలే, ఇంకా టైం ఉన్నప్పుడు ఇప్పుడే కొనుక్కుని పెట్టుకోవడం, మళ్ళీ దాన్ని ఏమన్నా అర్జెంట్ అయితే మన ఇంట్లో వాడేసుకుంటామేమో అని నేను తీసుకోలేదు. అండ్ ఇంక ఈ బాండి కూడా బాగుంది. ఇది ఎందుకంటే ఎక్కువ మ్యాక్సిమం దీన్ని నేను చాలా చోట్ల చూసాను, మినప్పిండి కలుపుకుని పెట్టుకుంటారు అందులో. మేబీ అది దానికి యూజ్ అవుతుందా, లేదన్నా చికెన్ అవి ఏమన్నా మ్యాగ్నేట్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకుంటారా, నాకు ఒక్కది అది డౌట్ ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంక ఇక్కడ ఈ బ్లూ కలర్ బాక్స్ ఉన్నాయి కదా, ఇవి బాగా నచ్చినాయి. అంటే ఈ టైప్ నాకు చాలా పెద్ద ఉంది ఇంట్లో, చిన్నవి క్యూట్ అనిపించినాయి కదా అని చెప్పేసి తీసాను. అండ్ ఇక్కడ ఈ గ్లాసులు వచ్చేసి 100 రూపీస్ ఏమో పడుతున్నాయి, 6 గ్లాసెస్. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆల్రెడీ తీసుకున్నాను ఇవి, ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, చూడడానికి బాగా క్యూట్ అనిపించినాయి, నీట్గా ఉన్నాయి. అండ్ ఇంకా పక్కన ఐస్ క్రీమ్ బౌల్స్ టైపు ఏదైనా స్వీట్ తినడానికి అది కూడా బాగుంది. వెయిట్ ఉంది అది బౌల్ వచ్చేసి, నిజంగా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 229 సమ్ ఏమో ఉంది. ఇది కూడా బాగుంది. అంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ అది వెయిట్ ఉంది, బాగుంది. అంటే కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి, ఎందుకంటే వాళ్ళ పిల్లలు తెలియదు కదా, గమ్ముని చేజారి పడిపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ వాటర్ హీటర్స్ అవి చూసాను. ఇక్కడ ఫ్యాన్ అనేది చూసాను, 600 చేంజ్ ఏమో పడింది. బాగుంది ఫ్యాన్, అది గాలి బాగా వస్తుంది. రాముగారిని ఒకసారి ఆన్ చేసి చూపించావా, ఒకసారి ఎట్లా ఉందని చూస్తే బాగుంది. ఇది ఎక్కడైనా హ్యాండిల్ చేసుకోవచ్చు, మనకి ఏదైనా షెల్ఫ్కి కానీ లేదా మంచానికి డబుల్ కట్ మంచానికి షెల్ఫ్స్ టైప్ ఉంటుంది కదా, అది అక్కడ హ్యాండిల్ చేసుకునే విధంగా ఉంది, లేదా ఎక్కడైనా ప్లేస్ చేసుకునే దానికి మంచిగా ఉంది. 600 ఏమో పడింది. ఇది వచ్చేసి ఇది పెద్ద ఫ్యాన్స్, ఇవి ఆల్రెడీ మనం చాలాసార్లు చూసే ఉంటాం, 1000. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ఛార్జ్ లైట్ ఉంది, ఇది హ్యాండిల్ ఛార్జ్ లైట్. ఎక్కడైనా మనం ఏదైనా ట్రెక్కింగ్కి వెళ్ళినా ఎక్కడైనా వెళ్ళినా ఇది కూడా
మనతో పాటు హ్యాండిల్ చేసుకునేది 170 రూపీస్ ఏమో ఉంది. ఆల్రెడీ నాకు ఇంట్లో 2 ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు. ఈ టైప్ లేదు, కొంచెం పెద్దవి ఉన్నాయి. ఛార్జింగ్ లైట్స్ అవి ఉన్నాయి కదా, దీంతో మనకంత ఏముందిలే అని చెప్పి నేను తీసుకోలేదు. జస్ట్ మీకు చూపించడానికి తీసి చూపించాను. 3 స్టెప్స్లో దీనికి లైటింగ్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. దీనికి లైటింగ్ కూడా చాలా బాగా వచ్చింది, బాగుంది. ఇది మన హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేసుకోవచ్చు దీన్ని. అంటే నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు, లేడీస్ ఎవరైనా కొంచెం బస్సు దిగి కొంచెం దూరం నడిచి వెళ్ళే వాళ్ళకి, చీకట్లో వెళ్ళే వాళ్ళకి మనతో పాటు హ్యాండిల్ చేసుకునే విధానంగా బాగుంది. ఇది బాగా నచ్చింది. అండ్ ఇంకా ఓవరాల్గా మొత్తం అన్నీ కూడా ఒక లుక్ వేసుకొని మంచిగా గిఫ్ట్ ఐటమ్స్కి అయితే బాగుంటుంది ఇక్కడ. అంటే ఎవరికైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, ఎవరికైనా మ్యారేజెస్కి అట్లా ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేయాలి అంటే ఇక్కడ ఈజీగా పర్చేస్ చేసి గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకుని పట్టుకెళ్ళి ఇచ్చే విధంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కప్స్ అవి కూడా బాగున్నాయి. ఇక్కడ 2 బౌల్స్ తీసుకున్నాం. పిల్లలకి ఎప్పుడైనా కలాక్స్ అవి పెట్టినప్పుడు తినడానికి 2 స్పూన్స్, 2 కప్స్ అనేది తీసుకున్నారు రాము గారు. అండ్ ఇంక ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లో ఈ బ్లాక్ కలర్ ఉన్నాయి చూడండి, ఇవి చాలా చాలా బాగా నచ్చినాయి నాకు. ఇందులో నేను బ్లాక్ కలర్ తీసుకుంటే రాము గారు క్రీమ్ కలర్ది ఏమో తీసుకున్నారండి బౌలు. ఇవి అయితే నేను పిల్లల కోసం తీసుకున్నాను. 2 ఆల్రెడీ పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఎప్పుడైనా పాలల్లో కెలాక్స్ కానీ చాకోస్ కానీ అవి వేసిస్తారు, డైలీ యూస్కి బాగుంటాయి కదా అని చెప్పి అవి తీసుకున్నారు. ఇవి రెస్టారెంట్ స్టైల్లో ప్లేట్స్ అవి బాగున్నాయి. ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, బై 1 get 1 ఫ్రీ ఆఫర్ ఏమో ఉంది పెద్ద ప్లేట్స్కి. చిన్నవైతే ఇండివిజువల్గా దానికి ఒక్కో కాస్ట్. చాలా బాగా నచ్చినాయి. మేబీ మీకు ఎవరికైనా యూజ్ అయితే ఒకసారి లుక్ వేసి రండి. అండ్ ఇది వచ్చేసి 99 రూపీస్ పడింది. నాకు బాగా నచ్చినాయి. ఇది క్వాలిటీ విషయానికి వస్తే కూడా చాలా బాగుంది. అండ్ ఇది బాగా నచ్చింది నాకు. అంటే యూనిక్గా ఉంది డిజైన్, కొంచెం రఫ్గా ఉంది, అది స్మూత్గా లేకుండా కొంచెం చూడడానికి బాగుంది కదని. ఇంక ఇక్కడ కప్స్ అవి కూడా చాలా బాగున్నాయి. షార్ట్స్ కప్స్ తీసుకున్నారు రాము గారు. ఏమంటే ఎప్పుడైనా సరదాగా టీ తాగుతారంట అందులో. అండ్ ఇంక ఇది గ్రీన్ టీ అది తాగడానికి కప్స్ బాగున్నాయి. కాకపోతే పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ ఈ టీ కప్స్ అనేది 6 కప్స్కి 100 రూపీస్ ఏమో పడుతుంది. అండ్ ఇంక ఇక్కడ ఈ కప్స్ అవి కూడా మనకి రీజనబుల్గానే ఉన్నాయి. మనకి ఒక్కొక్క కప్కి ఒక్కో రేట్ అన్నట్టు ఉన్నాయి, చాలా బాగున్నాయి. లాస్ట్ టైం ఈ కప్స్లో నేను ఆల్రెడీ మన కర్ణీపాపు కోసం, విక్కీ బాబు కోసం 4 కప్స్ అనేది తీసుకున్నా. వాటిని అలా డెకరేటివ్ పీసెస్ కింద పెట్టాను. ఒకవేళ పాలేసి ఇచ్చిన వాళ్ళకి కింద పడేస్తే పగిలిపోతాయేమో అని థాట్తో అట్లా ఉంటాయి. అంటే మా ఇల్లు చిన్నది కదండి, వాటిని ఎక్కడ పెట్టాలన్నా గమ్ముని స్లిప్ అయ్యి కింద పడిపోతే పగిలిపోతాయేమో అని చెప్పి నేను ఎక్కువ నా ఇంట్లో ఐటమ్స్ నేను మ్యాక్సిమం పక్కన స్టోర్ చేసే పెడతాను. ఇల్లు కట్టుకున్నాక మంచిగా షెల్ఫ్స్లో అరేంజ్ చేసుకుందామని. సో ఈ మధ్యన అలా కొనటం కూడా మానేసాను, ఎందుకు పెట్టడానికి కూడా ప్లేస్ లేదని. అండ్ ఈ మసాలా జార్స్ మళ్ళీ వచ్చేసింది 100 రూపీస్కి. లాస్ట్ టైం 120 రూపీస్ ఏమో పడింది, ఇప్పుడు మళ్ళీ 100కి వచ్చేసినాయి. బాగున్నాయి. ఇవి ఆల్రెడీ నేను 2 సెట్స్ తీసుకున్నాను. ఆల్రెడీ తీసుకుని 2 years 1 year పైన అయిపోతుంది. బాగున్నాయి. ఇక్కడ ప్లేట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ స్పూన్స్ కూడా ఈ వైట్ కలర్ది బాగా నచ్చింది నాకు. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో మంచి లుక్ ఉంది. అంత వెయిట్ లేదు, ఇది తక్కువ వెయిట్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకా ఈ బౌల్ నచ్చిందంట రాము గారికి. ఏం చేసుకుంటాం అంటే ఎప్పుడైనా ఏమైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు వేసుకుందాం అన్నారు. సో ఆ రోజే నేను ఒక స్పెషల్ డిష్ చేసి ఫస్ట్ టైం నేను అందులోని వీడియో తీసాను ఒకటి. అది మీకు త్వరలో రాబోతుంది ఆ వీడియో కూడా. నిజంగా చాలా బాగా వచ్చింది ఆ రోజు. నేను ఫస్ట్ టైం కుక్ చేసినా కానీ నిజంగా టేస్ట్ వైజ్ చాలా బాగుంది. అండ్ నేను దీని కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ ఏమో పడింది. 39 రూపీస్. బాగుంది కదా, మంచిగా చూడడానికి ఇంప్రెషన్గా ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నారు. బ్లాక్ తీసుకుంటాను అన్నారు, నేను వద్దున్నా ఎందుకంటే బ్లాక్ సెక్షన్ వేరే ఉంది. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుందామని. ఇప్పుడు ఒకటి పట్టుకెళ్ళా, మళ్ళీ దాన్ని చాలా భద్రంగా దాయాలి. సో అట్లా ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆయనకి నచ్చింది దాన్ని తీసుకోవడం జరిగింది. సో ఇంకా అది మా షాపింగ్. ఇంకా చూడాలంటే చాలా చాలా డీమార్ట్ అంతా ఒక రోజంతా తిరిగినా టైం సరిపోదు. మేము ఎగ్జాక్ట్గా 1:30కి ఏమో దాంట్లోకి వెళ్ళాము. అంటే బయట లంచ్ చేసి ఇంక అట్లా దాంట్లోకి వెళ్ళేసరికి ఇది వచ్చేసి సూప్ బౌల్స్. ఇవి కూడా బాగుంది, వెయిట్ ఉంది, బాగుంది. కాస్ట్ వచ్చేసి 55 రూపీస్ ఏమో పడింది. జస్ట్ చూడడం వరకే. 1:30 అట్లా
వెళ్ళడం జరిగింది. బయటకు వచ్చేసరికి 4:30 అయింది. చూడండి ఎంత టైమో. కొన్నింది చాలా తక్కువ, టైం స్పెండ్ చేసింది చాలా ఎక్కువ. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా బాగున్నాయి. 29 రూపీస్ ఏమో పడింది అది. అన్నీ చూడడానికి బాగుంటాయి కానండి, పిల్లలతో ఉన్నప్పుడు ఇలాంటి గాజు ఐటమ్స్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి తెలుస్తుంది ఇది గాజు ఐటమ్ మనం పడేస్తే పగిలిపోతుందేమో. ఇప్పుడు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అంత ఐడియా ఉండదు. సో అందుకని తీసుకోలేదు. అండ్ ఇంక ఇక్కడ ఈ సెక్షన్కి వాటర్ బాటిల్స్, ఆయిల్ క్యాన్స్ అవి ఉన్నాయి. ఒకటి తీసుకుందామన్నారు. ఆల్రెడీ ఉంది కదా, ఈ టైపే మేము వాడేది, ఆల్రెడీ ఉంది కదా వద్దు అని చెప్పాను నేను. ఆల్రెడీ తీసుకుంటానన్నారు ఆయన, వద్దని చెప్పాను కదా అని చెప్పేసి అంటే, ఇంకా నెక్స్ట్ టైం వేరే మోడల్ కావాలితే అది వద్దంటే ఇంకా అది కూడా తీసుకోకుండా అక్కడ పెట్టేసి వచ్చారు ఆయన. ఇంక ఈ బౌల్స్ బాగా నచ్చి నాకు. సపరేట్ క్యాప్స్ వచ్చి వాటికి పిల్లలకి స్నాక్స్ వేయడానికి బాగుంటుంది. అవి బాగా నచ్చి 99 రూపీస్ పడింది. ఇంక ఇక్కడంతా కూడా ఒక రౌండ్ వేసేసి ఏమేమి ఉన్నాయి ఏంటి ఆల్రెడీ చూసినవి, కానీ కొన్ని న్యూ ఐటమ్స్ కొత్తగా పెట్టే ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఈ డీమార్ట్ ఏంటి అంటే ఒక్కోసారి ఒక్కో కాస్ట్లో మెరుస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నాకు ఈ పూజలు ఎంత బాగా నచ్చినాయో, ఈ దీపపు కుందులు అవి. నేను లాస్ట్లో ఒకటి బాగా నచ్చింది నాకు, అది నిజంగా చాలా క్యూట్ అనిపించింది. నిజంగా పూజలు చేసుకునే వాళ్ళకి ఎంత బాగుంటుందో అనిపించింది. అంటే నాకు తెలియదు కదా పూజలు చేయడం అంటే ఎట్లా చేస్తారు ఏంటనేది. అవి బాగా నచ్చింది. దాన్ని రామగారికి కూడా చూపించాను, చూడు ఇది ఎంత బాగుందో. అంటే ఏం చేసుకుంటావు అని అడిగారు. సరే మనం ఏం చేసుకోంలే కానీ మనకి చూసే వ్యూవర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి చూపించడం జరిగింది. ఇక్కడ స్టీల్ది ఉంది గంట, ఒకసారి వాయించి చూసాను. ఇంక ఇక్కడ కింద వచ్చేసి స్టీల్ది ఉంది చూడండి. అక్కడ దీపం పెట్టుకునే అదే కుందే సంథింగ్ ఏమో అంటారు, దీపపు కుందే అండ్ అగరబత్తి వేసుకునేది రెండు కూడా కలిపి వచ్చింది. నిజంగా భలే అనిపించి చాలా బాగుంది. అంటే ఇది వచ్చేసి అగరబత్తి స్టాండ్, వీటికి సపరేట్గా ఇది బాగా ఇచ్చారు. అంటే దీపపు కుంది ఒక చోట, ఈ అగరబత్తి స్టాండ్ ఒక చోట అట్లా పెడతారు కదా చాలాసార్లు వీడియోస్లో వాటిలో చూసాను, పూజల వీడియోస్లో. ఇంక ఇదైతే రెండు భలే అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా చాలా క్యూట్గా ఉంది. కానీ నేను కొనుక్కున్న దాన్ని ఏం చేసుకోలేను కదా, అందుకని ఇంకా ఈ టబ్స్ ఇందులో నేను కూర్చుంటే కూడా సరిపోయేటట్టు ఉన్నాయి ఆ టబ్స్ అనేది. అండ్ ఇంక ఇక్కడ పీట వచ్చేసి 169 రూపీస్, బయట ఏకంగా 200, 250, 300 చెప్తున్నారు ఈ పీటలు వచ్చేసి. కానీ క్వాలిటీ వైజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, కొంచెం పెద్ద సైజు చిన్న సైజు అన్నట్టు. ఇవి తీసుకుంటాడు అన్నారు స్పాచులా. అండ్ ఇంకా ఈ దాన్ని ఏమంటారు, మిక్స్ చేసుకునేది మర్చిపోతున్నాను మాటల్లో, ఏం ఒక్కొక్కటి ఐటెం నేమ్స్ మర్చిపోతున్నాను. ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టాను, కేక్ ప్యాన్స్ అవి కలిపి పెట్టాను ఉన్నాయంటే. ఓకే అని పాపం రామగారికి తెలియదు కదా నేను ఏం ఆర్డర్ పెట్టాను, ఎక్కడ దాచాను అని చెప్పేసి. ఇంక ఇక్కడ బకెట్స్ అవి చూసిన తర్వాత ఇక్కడ చిన్న క్యూట్ పాప, భలే ముస్లిం పాప అనుకుంటా, నిజంగా ఎంత క్యూట్ ఉందో ముసుగులో. తనని షూట్ చేశాను నేను. వెళ్ళిపో అమ్మాయి కూడా అంటున్నారు రామగారు, షూట్ చేసుకుంటే తనతోనే వెళ్ళిపో అని చెప్తున్నారు. ఇంక సర్లే అని చెప్పేసి ఇక్కడ వచ్చి ఇంకా అంతా ఓవరాల్గా ఇంకా మీరు కూడా చూడండి ఇంకెంత చూపించాను ఏం చూపించాను అని చెప్పేసి. ఇంకా మళ్ళీ ఇక్కడ బాండిల దగ్గరికి వచ్చాను నేను. ఇంకా అటు వెళ్తే మళ్ళీ అక్కడే ఉండిపోతానేమని చెప్పి నన్ను అడిగి చాలా టైం అయిందని చెప్పారు. లాస్ట్ టైం ఇక్కడ బ్యాగ్ తీస్తున్నాను, బ్లాక్ కలర్ది. క్వాలిటీ చాలా బాగుందండి. అంటే ఎక్కువ 4 మెంబర్స్కి క్లాత్స్ 2-3 డేస్కి సరిపడా పడుతున్నాయి. నేను క్యారీ చేస్తున్నాను కదా, సో అట్లా. ఇంక లాస్ట్ ఇంకా బ్లాంకెట్స్ దగ్గరకు వచ్చాను. ఆల్రెడీ ఉన్నాయి నాకు, జస్ట్ ఒక లుక్ వేద్దాం. ఇది వచ్చేసి కాస్ట్ 160, కాకపోతే వాష్ చేశాక అట్లా ఉండదేమో అనిపించింది. అండ్ అవతల సైడ్ వచ్చేసి 500-600 బ్లాంకెట్స్, అవి బాగున్నాయి క్వాలిటీ, మంచిగా స్మూత్గా చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి. అంటే ఎక్కడైనా ట్రావెల్కి క్యారీ చేయడానికి, 600 అన్నాను, 1200 క్యారీ చేయడానికి మంచిగా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా
ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి, వీటిని కూడా తీసుకో అని చెప్తున్నారు రాముగారు వీడియో. నేను అన్నీ తీసుకుంటున్నాను, నువ్వు మాత్రం ఏమీ తీయొద్దు అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా షాపింగ్ మొత్తం అయిపోయింది, ఇంకా ఎక్కువసేపు తిరిగినా మళ్ళీ నేను ఇంకా ఏమన్నా కొనేస్తానేమో అని చెప్పేసి రాముగారు సరే వెళ్ళిపోదాం బిల్లింగ్కి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా బిల్లింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా బిల్లింగ్ ఎంత అయింది మొత్తం టోటల్గా ఎంత అయింది, ఎంత టైం పట్టింది అనేది మీరు చూడండి. అండ్ ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయడం అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి. చూసి వెళ్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక్క లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది కదా, నా వీడియో వీళ్ళకి నచ్చిందేమో అని చెప్పేసి. సో అట్లా నా ఇంక ఇప్పుడైతే కింద బిల్లింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. సరే ఇప్పుడు ఇంకా మీరు కూడా చూడండి.
ఇప్పుడు ఇక మొత్తం షాపింగ్ అయిపోయింది, బిల్లింగ్ అయిపోయింది అండ్ ట్రాలీలోంచి బ్యాగ్స్లో కూడా సర్దడం అయిపోయింది. ఇంత బిల్ ఎంత అయింది ఏంటి అనేది ఇప్పుడు చూపించబోతున్నాను మీకు. అండ్ ఇంకా రాముగారు కూడా ఇంకా బైక్కి వాటిని ఎక్స్ట్రా ఉన్న వాటిని పక్కన షెల్ఫ్ టైప్ ఉంటుంది మాకు, అక్కడ పెట్టేసి ఇంకా బ్యాగ్స్ కూడా పక్కన స్టాండ్కి తగిలిచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా మొత్తం బిల్ ఎంత అయిందని మీరు గెస్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి. అండ్ ఆ గెస్ చేసిన అమౌంట్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకొచ్చేసి ఇప్పుడు ఇంక మొత్తం అన్నీ కూడా మంచిగా సర్దేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అప్పటికి టైం ఆల్రెడీ 4:30 అబోవ్ అయిపోయింది, అంటే 4:45 అయిపోయింది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారేమో అని ఇంకా త్వరగా ఇంకా అంతా కూడా పెట్టి సర్దేసుకుని ఇంకా మేము వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఏం కొన్నాను ఏంటి అనేది ఏం చూపించలేదండి, ఎందుకంటే ఎందుకంత రెగ్యులర్ ఐటెం ఉంటుంది కదా. ఉప్పు కొన్నాను, పప్పు కొన్నాను, కారం కొనంలేండి, మేము ఇయర్కి సరిపడా ఆడించుకుంటాము. అండ్ ఇంకా అవన్నీ ఎందుకు చూపించడం అని చెప్పేసి నేను జస్ట్ అట్లా ఏం షాపింగ్ అనేది జస్ట్ మీకు అట్లా కనిపిస్తున్నాయి కదా ఏమేమి కొన్నాము. ఆల్మోస్ట్ కిరాణా ఐటమ్స్ అంటే రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అవి ఏం చూపించట్లేదు. బోరింగ్గా ఉండేదైతే నేను ఏది చూపించనండి, తినేది తాగేది. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాము అంటే జస్ట్ పిల్లల్ని చూపిస్తాను అంతే, రాముగారిని చూపిస్తాను. అఫ్కోర్స్ నేను కనిపించను అనుకోండి. అండ్ ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. బిల్ ఎంత అయింది అనేది మీరు నేను బండి ఎక్కాక చూపిస్తాను చూడండి. అంత అయింది బిల్లు. కొన్నింది ఏమీ లేకపోయినా కానీ బిల్లు అంత అయింది. చూడటానికి చాలా తక్కువ సరుకులు ఉన్నాయి, ఎక్కువ అమౌంట్ అయినట్టు అనిపించింది. బయట మీద చూసుకుంటే పర్వాలేదు అనిపించింది. సో మరి నా వీడియో మీకు ఎట్లా అనిపించింది, నచ్చిందా లేదా ఒక లైక్ చేయండి, లేదా ఒక కామెంట్ చేయండి. ప్లీజ్ ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత వీడియోస్ చాలా మంచి బ్యూటిఫుల్ వీడియోస్ ఉంటాయి, ఒక 3 or 4 నేను ఆల్రెడీ వాటిని ఎడిట్ చేసి పెట్టాను. వాటిని రేపు నుండి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఈ మధ్యన ఒక చిన్న జాబ్ వచ్చిందండి నాకు. ఆ జాబ్ మీద ఉండడం వల్ల రెగ్యులర్గా నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అది చాలా చిన్న జాబే అని ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలీదు, చూడాలి ఎన్ని రోజులు ఉంటుందని చెప్పేసి. 3,388 రూపీస్ ఏమో అయింది. సో అదండి నా షాపింగ్ వీడియో. మరి ఎట్లా అనిపించింది ఏంటి, ఇన్నిసార్లు అడుగుతున్నాను కదండి, ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా, ఒక్క కామెంట్ చేయొచ్చు కదా, నాకు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది, కొంచెం బూస్టప్ ఉంటుంది. ఇక్కడ చిన్న పాప అడ్డొస్తే తప్పుకోమని చెప్పేసాను. రాముగారు ఆ పక్క నుంచి వెళ్ళొచ్చుగా అంటుంది. నేను తెగ నవ్వుకున్నాను ఆ మాటకి, ఆ అమ్మాయిని నా పక్క నుంచి వెళ్ళమంటుందని. సో ఇంక ఇప్పుడైతే డీమార్ట్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లా మీ లక్ష్మీ కళ్యాణ్ వ్లాగ్స్. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా డీమార్ట్ వచ్చేసి ఎట్లా ఉంటుందో బయట దగ్గర ఇలానే ఉంటుంది అనుకోండి, బట్ ఈ ఏరియాలో హైవే పక్కనే ఉంటుంది డీమార్ట్ తణుకుకి. సో ఇప్పుడైతే ఇంకా మా షాపింగ్ అయిపోయింది. డీమార్ట్కి కూడా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఇంటికి అనేది వెళ్ళిపోవాలి. పిల్లలు ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది, ఆల్రెడీ వచ్చేసి కూడా ఉంటారు. ఇప్పుడు ఇంకా కర్నీ పాప ఫేస్ చూడాలి ఇంటికి వెళ్ళాక. ఓకే అండి, ఉంటాను. బాయ్ బాయ్.